ఆబ్వియస్లీ ప్రిటీ డిసప్పాయింటింగ్ డే అవుట్ అనిపించింది. కానీ మనం దీనికన్నా చాలా బెటర్ అని మనకు తెలుసు. మీరు చెప్పినట్టే ఒక రోజు లేకపోతే 2 రోజులు బ్యాడ్ డే రావచ్చు, కానీ అది ఫైనల్స్ నాకౌట్ గేమ్స్లో రావడం కన్నా ఇప్పుడు రావడం బెటర్ అని అనిపిస్తుంది. సో చాలా డిసప్పాయింటింగ్. స్టార్టింగ్లో బోర్డు మీద మంచి స్కోర్ పెట్టలేకపోయాం, అండ్ తర్వాత కొంచెం మనకి లెట్ డౌన్ చేసుకున్నాం, ఎస్పెషలీ ఫీల్డింగ్లో ఇవ్వాలా. కానీ మళ్ళీ చెప్పాలంటే మనం ఒక స్ట్రాంగ్ సైడ్ అని మనకు తెలుసు, అండ్ నెక్స్ట్ గేమ్కి డెఫినెట్లీ స్ట్రాంగర్గా రిటర్న్ అవుతాం. నాకు అనిపించేది ఏంటంటే కనీసం ఈ రాత్రికైనా మనమంతా ఒక విషయం అంగీకరించాలి. మనం ఓడిపోయాం, మనం టర్నప్ కాలేదు. టర్నప్ కాకపోతే ఇలాగే జరుగుతుంది. అన్యా, నువ్వు ఇది చాలా బాగా చెప్పావు. మనం టర్న్ ఓవర్ అయ్యాం, కానీ ఇది ఇప్పుడు జరగడం మంచిదే, ఇప్పుడే ఇది బయటపడడం మంచిదే, అలా నేను చూస్తున్నాను. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ రాత్రి నేను గమనించిన చాలా విషయాలు నిజంగా చాలా మంచి సంకేతాల్లా అనిపించాయి. స్మృతి మరియు గ్రేస్ స్టార్ట్ చేసిన విధానం చాలా అప్లికేషన్ చూపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. గత కొన్ని మ్యాచ్లో కూడా చూసాం, ఇవి డివై పటేల్ కండిషన్స్లా లేవు, కాబట్టి ఇది కొంచెం లో స్కోరింగ్ వికెట్. ఇలాంటి పిచ్లో చాలా కష్టపడాలి, ఆటకి పూర్తిగా అప్లై అవ్వాలి. కానీ ఈరోజు మేము అది చేయలేకపోయాం. అయితే మళ్ళీ చెప్పాలంటే ఇది క్రికెట్లో కొన్నిసార్లు జరుగుతుంది. దీని నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఆ తర్వాత తదుపరి మ్యాచ్కి ముందుకు వెళ్తాం. ప్లేయర్లుగా మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. కొన్నిసార్లు చర్చల్లో చెప్పని విషయాలు కూడా మీకు అర్థం కావచ్చు. కాబట్టి మీకు అనిపిస్తే ఇదే సరైన మార్గమని కొంచెం నియంత్రణ తీసుకుని దానికే వెళ్ళండి. మళ్ళీ మన ప్రిపరేషన్ గురించి మాట్లాడితే మనం ఏం మాట్లాడుకున్నామో దానికి పూర్తిగా కమిట్ అవ్వాలి. గేమ్స్లో అయినా, గేమ్స్ మధ్యలో వచ్చే స్పెల్స్లో అయినా మనం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రతిసారి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ఆట ఏంటో, మన బలాలు ఏంటో వాటిని నమ్మాలి. మనం ఓడిపోయినప్పుడు చాలా మంచి విషయాలు కనిపించకుండా పోతాయి. నాకు చాలా నచ్చిన ఒక మంచి విషయం ఏమిటంటే 6 ఓవర్ల తర్వాత ఎవరు బౌలింగ్కి వచ్చినా నేను చెప్పకముందే నాతో మాట్లాడారు. ఈ ఫీల్డర్ని అప్ తీసుకుందామా, షార్ట్ మిడ్ వికెట్ పెట్టాలా అని. చాలామంది బౌలర్లు సేఫ్గా ఆలోచించి ఓకే 4 ఫీల్డర్లు బ్యాక్ పెట్టి మనం మామూలుగా బౌల్ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఈరోజు ఎవరు వచ్చినా ప్రెజర్ క్రియేట్ చేయాలి, గెలవాలి అనే ఆలోచనతోతే వచ్చారు. అది నాకు చాలా మంచి సంకేతంలా అనిపించింది. నేను చెప్పకుండానే అందరూ ఒక ఫీల్డర్ని లోపల పెట్టాలని అనుకున్నారు. అది నాకు ఒక విజేతల మైండ్ సెట్లా అనిపించింది. అలానే మళ్ళీ సరైన విషయాలు చేస్తూ ఉండాలి. మీరు ప్రతి మ్యాచ్లో బాగా ఆడలేరు, ప్రతి మ్యాచ్లో గెలవలేరు. అదే ఈ ఆట స్వభావం. కాబట్టి దీన్ని వెనక్కి పెట్టి ముందుకు సాగాలి. తదుపరి మ్యాచ్ మధ్యలో పెద్దగా గ్యాప్ కూడా లేదు. అందుకే మనం తీసుకోవాల్సిన పాఠాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం ఇంకా బాగా అప్లై అవ్వాలి అని మాకు తెలుసు. మన బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. ఈరోజు కొంచెం అంచనాలకు తగ్గట్లేదు, కానీ మళ్ళీ చెప్పాలంటే తదుపరి మ్యాచ్కి మేము తప్పకుండా మరింత బలంగా తిరిగి వస్తాం. చివరి మాట విషయాలను సింపుల్గా ఉంచండి. మనం పరిష్కారాలు కనుగొనాలి. అత్యంత ఉత్సాహకరమైన విషయం ఏమిటంటే 48 గంటల లోపే మళ్ళీ మనం మ్యాచ్లో ఉంటాం. కాబట్టి మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఉంది. రేపు విశ్రాంతి తీసుకోండి, ట్రైనింగ్ లేదు, మీటింగ్లో కలుద్దాం.